సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్తో వైరా నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని ఈ ప్రాజెక్టు అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న చిల్లర ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదన్నారు. వైరాలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే సభలో రైతుల చిరకాల వాంఛ 2 లక్షల రైతు రుణమాఫీ లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. ఈ నేపథ్యంలో వైరా సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. రేపు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏదైతే సీతారామ ప్రాజెక్టును ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వైరా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా ఇప్పటికే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా కావస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. చాలా పెద్ద కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో నిలబడే విధంగా, వైరా ప్రాంత పేరు ప్రతిష్ట పెరిగే విధంగా, పెద్ద ఎత్తున దేశంలో కనివెనిగని రీతిలో రైతులను రుణ విముక్తి కలిగే విధంగా చేపట్టిన కార్యక్రమం ఇది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు సదస్సులో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చేయకుండా రైతులను మోసం చేసి అప్పుల పాలు చేసిన విషయాన్ని గుర్తించి రేపు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పి మాటిచ్చి ఆ మాట కట్టుబడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వం వచ్చింది. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా ఈ వేదిక ద్వారా 2 లక్షల రుణాన్ని రైతుల ఖాతాలోకి ఇవ్వబోతూ ఉన్నారు. వారికి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదొకటే కాదు, గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టుకు తేబోతూ ఉన్నాం. ఇటు కృష్ణవేణమ్మ, అటు గోదావరి నీళ్లు వైరా చెరువు చేరుకుంటాయి. 1,10,000 కొత్త ఎకరం, కొత్త ఆయకట్టు రాబోతూ ఉన్నది. కాబట్టి వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళకి మంచి ఎత్తున పెద్ద ఎత్తున స్వాగతం చెప్తాం. పెద్ద ఎత్తున మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ 1,00,000 మందితో పెద్ద ఎత్తున సభ పెట్టబోతూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇంకా వాళ్ళని నిధులు అడిగే కార్యక్రమం చేపడతాను. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకుంటామని తెలియజేస్తూ, మా దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మొత్తం వైరా ప్రాంతానికి వస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున వైరా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించి అంటే ఏళ్ల నాటి చూడ తీగల బంజర వద్ద పగడేరు వాగుపై కూడా బ్రిడ్జి నిర్మాణించాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారు. దానికి సంబంధించి ఏమన్నా మీరు అంటే వినతి ఇచ్చే అవకాశం ఉందంటారు? అన్ని ఎన్నికల ముందు మాట ఇచ్చాం. ఈ ప్రాంత రైతులందరికీ కూడా పోడు భూములకు వ్యవసాయ బోర్లకు పర్మిషన్ తెస్తానని చెప్పాం. బోర్లు పర్మిషన్ తెచ్చాం. 5,000 బోర్లు కనివిని ఎరగని ఎక్కడ వేయకుండా 5,000 బోర్లు వేయించాం. వాళ్ళందరికీ కరెంట్ ఇప్పిస్తాం, వాళ్ళందరికీ మోటార్లు ఇప్పిస్తాం. దాంతోపాటు ఈ ఇక్కడ ఉన్న రహదారులన్నింటికి కూడా నిధులు అడుగుతాం. ప్రత్యేకంగా మా వైరా మున్సిపాలిటీకి డ్రైనేజీల కోసం, రోడ్ల కోసం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వమని అడుగుతాం. ఇస్తారు, తెస్తాం, దాన్ని అభివృద్ధి చేస్తాం. దాంతోపాటు 100 పడకల హాస్పిటల్ తెచ్చాం మున్సిపాలిటీలోకి. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అగ్రికల్చర్ కాలేజీ, ITI, ఇంకా వగైరా మా మిత్రులందరితో మాట్లాడుకున్న డిగ్రీ కాలేజీ, ఇవన్నీ ఇంకా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు తీసుకొస్తాం. మీరు ఇచ్చిన శక్తితోని, ప్రజలు గెలిపించిన ఆశీస్సులతోని ఈ ప్రాంతం అభివృద్ధి చేయడంలో ముందుంటా. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నీ కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడంలో ముందుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము పార్టీ పరంగా చూసుకుంటే ప్రధానంగా ఎప్పటికీ జిల్లా నుంచి ఎంతమంది అంటే పార్టీ శ్రేణులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రజలను కూడా ఎంతమంది సమీకరించే అవకాశం ఉందంటారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,00,000 మందిని సమీకరిస్తూ ఉన్నాము. భారీ బహిరంగ సభ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొలిసారి ఖమ్మంకు వస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజాపాలన ప్రారంభించిన తర్వాత ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా వస్తున్నందుకు ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి చాలా ఉవ్వెత్తున ఉర్రూతలు ఊగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. ఆయనకు స్వాగతం ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే గారు, అట్లాగే స్థానికంగా ఉన్న అగ్రికల్చరల్ మినిస్టర్ గారు, అలాగే ఇప్పటికే డిప్యూటీ సీఎం గారు ఈ ప్రాంతానికి 2 సార్లు వచ్చేసి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్ల గురించి కూడా సమీకరిస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మా 3 మంత్రులు అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,00,000 మందిని సమీకరించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు అంటే సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు?
ప్రధానంగా ఈ మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా ప్రాంతం అంతా కూడా రైతుల పట్ల రైతాంగం మీద ఆధారపడి ఉన్నటువంటిది. దీనికి ముఖ్యమైనది ఇంతకుముందే కృష్ణా బేసిన్ నుంచి ఆల్రెడీ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గోదావరి బేసిన్ నుంచి కూడా ఇక్కడికి రాజీవ్ కెనాల్ ద్వారా లింక్ ఇవ్వటం ద్వారా దాదాపు 70-80 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి జరుగుతూ ఇక్కడికి ఆల్రెడీ రైతులకి. అట్లాగే రైతు బీమా, అలాగే క్రాప్ లోను, రైతు బీమాకి దాదాపు 1540 కోట్ల రూపాయలు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 1300 కోట్ల రూపాయలు మళ్ళీ రేపొద్దున ఏదైతే క్రాప్ నష్టం జరగకుండా ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తూ ఉన్నారు. అలాగే అన్ని నాణ్యత కలిగినటువంటి విత్తనాలు, రెవెన్యూ వ్యవస్థలో కూడా ఎక్కడైతే ఈ ధరణి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారో వాటిని మెరుగులు దిద్ది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక గట్టిగా స్వచ్ఛమైనటువంటి రెవెన్యూ పరిపాలనని కూడా అందుబాటులోకి తీసుకురావాలని, ఏది ఏం జరిగినప్పటికీ కూడా రైతుల పక్షపాతిగా ఈ దేశంలో నెహ్రూ గారి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడ డ్యాములు కట్టాలా, ఎక్కడ రివర్స్ అన్నింటినీ కూడా మనము ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక హరిత విప్లవాన్ని తీసుకురావాలని, గ్రీన్ రెవల్యూషన్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే వారసత్వంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నారు. ఏదైతే ఎలక్షన్లకు ముందు మాట ఇచ్చామో 6 గ్యారంటీలను కూడా మరి ఇప్పటికే ఉచిత కరెంటు, అలాగే గ్యాసు, అలాగే బస్ సర్వీసు, బీటీ విత్తనాల దగ్గర నుంచి కూడా ఈ రైతాంగానికి ఉపయోగపడి ఇది రైతు రాజ్యం, రైతే వెన్నుముక్క అని నమ్మే సిద్ధాంతంతో ఖచ్చితంగా వాళ్ళందరి కోసము ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అట్లనే ఈ ప్రాంత రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, క్యాబినెట్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున రేపు ఇక్కడికి వస్తూ ఉంది. ప్రజలు ఏదైతే ప్రజల సంక్షేమం కోసం ఏంటంటూ ఈ సభను కూడా ఏర్పాటు చేసేవారు. ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి 3వ విడతను కూడా ఈ సభ ద్వారా కూడా అంటే తెలియపరచామని చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు అదేవిధంగా ఏదైతే వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపై కూడా దృష్టి సారించి ప్రత్యేకంగా సీఎం దృష్టికి అయితే తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సభకు సంబంధించి సభలో దాదాపుగా 1,00,000 మందిని అయితే జన సమీకరణ చేస్తున్నామని చెప్తూ అటు పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు అటు పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇటు ఏదైతే రెవెన్యూ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ మాత్రం సభను మాత్రం సజావుగా చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో రాజ్ న్యూస్ ఖమ్మం.